గోదావరి ఉరకలు కృష్ణమ్మ పరవళ్ళు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 39 గేట్లు ఎత్తేసిరట. అంటే లిఫ్ట్ చేసిరు. దిగువకు 1,51,000 క్యూసెక్లు విడుదలవుతున్నాయి. శ్రీశైలానికి 3,29,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నది. శ్రీశైలంలో కూడా 10 గేట్లు ఎత్తిర్రు. సాగర్ మొత్తం ఉన్న 26 గేట్లు కూడా ఎత్తేసిర్రు. సో దీంతో దిగువకు నీరు పరవళ్ళు దొక్కుతున్నది. ఈ భారీ వర్షాలు ముఖ్యంగా మన దగ్గర పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులే కాదు, అన్ని చెరువులు కూడా నిండుతున్నాయి, కుంటలు నిండుతున్నాయి. చాలా ప్రాంతాలు ముఖ్యంగా నిన్నంతా ఆదిలాబాద్ చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. ఆదిలాబాద్ ప్రాంతం అంతా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. ఇగో మహారాష్ట్రతో పాటు ఎగువన పడుతున్న వర్షాల ధాటికి గోదావరి ఉరకలేస్తోంది. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2 బేసిన్లలోని ప్రధాన జలాశయాలు నీటితో నిండిపోగా వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. గోదావరి పరిధిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 1,25,400 క్యూసెక్ల వరద వస్తుంటే 39 గేట్ల ద్వారా 1,51,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. సో దాదాపు ఎంత వస్తే అంతకు పైన విడుదల చేస్తున్నారు. అలాగే ఇందిరమ్మ వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు 18,000 క్యూసెక్లు, కాకతీయ కెనాల్కు 5,000 క్యూసెక్లు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అంటే దాదాపు 81 టీఎంసీలు అడుగులు అయితే ప్రస్తుతం 1,089 అడుగుల మేర నీరు ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1,17,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నది. మిడ్మానేరు జలాశయానికి 18,865 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. తాజా ఇన్ఫ్లోల ప్రకారం ఈ నెల 20వ తేదీ నుంచి మిడ్మానేరు నుంచి నీటిని పంపింగ్ చేయడానికి వీలు కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 310 మీటర్ల మేర నీరు నిల్వ ఉండగా 311 మీటర్లు చేరితే ఒక పంపుని, 14 టీఎంసీలకు చేరితే 2 పంపులని ఇట్లా ఆ నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అంటే పంపింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎత్తిపోతల. ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద సోమవారం ఉదయం 13 మీటర్లకు చేరిన గోదావరి ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. సాయంత్రం 5 గంటలకు 13 మీటర్ల వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ కుంగిన, అన్నారం సుందిళ్లలో ఒక్క చుక్కను ఆపకున్న ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 37 అడుగులుండగా 39 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది గోదావరి పరిస్థితి. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కట్టిండు, అది కుంగి దాదాపు 2 ఏళ్ల నుంచి నీటిని ఎత్తిపోయడం అనేది లేనే లేదు. అయినా కూడా అన్ని ప్రాజెక్టులన్నీ నిండినాయి. గతంలో ఏం చెప్పేవాళ్ళు, ఇవే నీళ్లు పోయినప్పుడు చూసిరా కాళేశ్వరం నీళ్ళు ఇవి అట్లా పోతున్నాయి ఇట్లా పోతున్నాయి అని చెప్పేటోళ్ళు. అవి కాళేశ్వరం నీళ్ళు కాదురా నాయన, వరదలు ఎక్కువ వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, అవన్నీ కూడా ఎల్లంపల్లి నుంచి పోయిన నీళ్ళు అని చెప్తే ఎవరు పట్టించుకోలే ఆనాడు. కొద్ది రోజులు జనం కూడా కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మిరు. రాను అర్థమైపోయింది. మనలాంటి వాళ్ళం పదే చెప్పడంతో ఇప్పుడు అది అర్థమవుతున్నది కదా. ఇప్పుడు మేడిగడ్డని ఆడ మోటార్ లాంచ్ చేయక ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది, అది నెలల తరబడి అసలు ఆనే చేయలే కదా. మరి నీళ్ళంతా ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు మొత్తం ఆయకట్టు మొత్తం అంతా ఇప్పుడు మీరు చూడండి, ప్రాజెక్ట్ డయాగ్రామ్ చూస్తే ఇగో గోదావరి రివరు, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇది ఎల్లంపల్లి, ఇది కడెం ప్రాజెక్టు. మనోడేమో ఇగో ఈ నుంచి ఎత్తిపోయాలి మేడిగడ్డ నుంచి అన్నారం టు సుందిల్ల టు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు. సో ఈ రకంగా పంపుల ద్వారా ఎత్తిపోస్తారు. యాక్చువల్గా ఈ కాళేశ్వరం గుండెకాయ ఇది మేడిగడ్డ. ఈడ నీటి లభ్యత ఎక్కువ ఉంటుందని చెప్పి తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన దాన్ని తీసుకుపోయి ఈడబెట్టి ఈ నుంచి ఎత్తిపోయడం స్టార్ట్ చేసిండు. ఎవ్రీ ఇయర్ ఈయన జూలై మిడ్లో ఇక్కడి నుంచి ఎత్తిపోయడం, ఈ 3 డ్యామ్ల ద్వారా వీటి ద్వారా బ్యారేజ్ల ద్వారా ఎల్లంపల్లిలో పోయడం, ఈ గోదావరి వరద రావడం, మళ్ళీ ఈ పోసిన నీళ్ళని మళ్ళీ గేట్లు ఓపెన్ చేసి మళ్ళీ వెనక్కి తోయడం. దాదాపు ఇట్లా 100 కోట్ల రూపాయల కరెంటు బిల్లు మెయింటెనెన్స్ అంతా వృధా అయింది తప్ప రైతులకు నీరు వచ్చింది లేదు. ఇప్పుడు గతంలో ఏం చెప్పేటోళ్ళు, ఈ జనరల్గా గోదావరి వరద పెరిగి ఎల్లంపల్లి నుంచి ఇక్కడ పంపింగ్ చేసిన నీళ్ళంతా ఎప్పుడైతే ఈ కాలువల ద్వారా పోతుంటుందో ఇగో ఇవే కాళేశ్వరం నీళ్ళు అనేటోళ్ళు. కానాడ పోసిన నీళ్ళన్నీ మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తే పోయి సముద్రంలో కలిసేవి. సో ఈసారి అసలు ఈ మేడిగడ్డని కనీసం టచ్ కూడా చేయలే. ఎందుకంటే అది కుంగింది కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, కాగ్ కానీ, స్టేట్ విజిలెన్స్ కానీ,
అంత అసలు అది ఏమాత్రం దాన్ని స్టార్ట్ చేసినా ఇబ్బంది అవుద్దని చెప్పారు. దాంతో అది అట్లా పడేసి ఉన్నది. అయినా కూడా నీళ్ళు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే ప్రజలను ఇంతకాలం మోసం చేసిరని చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నది. వీళ్ళు రాసిరు చూడండి, ఇగో శనార్థిలో ఈ కథనం రాసిరు. వరద కాలువే వరప్రదాయిని, ఆదుకుంటున్న ఇందిరమ్మ వరద కాలువ. ఈసారి కూడా పనికిరాని కాళేశ్వరం. శ్రీరామ్ సాగర్ నుంచి మిడ్మానేరుకు 18,500 క్యూసెక్కుల వరద నీరు. శ్రీరామ్ సాగర్ అంటే ఇగో ఇగో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఫ్లడ్ ఫ్లో కెనాల్, మిడ్మానేరు రిజర్వాయర్. దీని ద్వారానే ఇక నీళ్ళు మొత్తం ఇది వరద కాలువ ద్వారా వస్తున్నటువంటి నీళ్ళే ఇప్పుడు వరప్రదాయన అయిందన్నది కథనం. శ్రీరామ్ సాగర్ నుంచి మిడ్మానేరుకు 18,500 క్యూసెక్కుల వరద నీరు. ఎల్లంపల్లి నుంచి మరో 3,000 క్యూసెక్కులు లిఫ్ట్. రేపు లేదా ఎల్లుండి అనంత సాగర్కు నీటి ఎత్తిపోతలు ప్రారంభం. అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు పంపింగ్. మరో 4-5 రోజుల్లో మిడ్మానేరు నుంచి లోయర్ మానేరుకు నీరు విడుదల. పగుళ్ళు బీటలతో ఈసారి ఎత్తిపోతలకు పనికిరాని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. మరి దేనికది చూడండి. ఇది ఎంత పెద్ద కుంభకోణం అని చెప్పడానికి, తలకాయలేని పని చేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మనకి ఇప్పుడు కండ్ల ముందు కనబడుతున్నది. 1,00,000 కోట్లు పెట్టి గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టులు గంగపాలైతే, శ్రీరామ్ సాగర్ నుంచి మిడ్మానేరు వరకు తవ్వించిన ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ మాత్రం ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాల ఎత్తిపోతలకు వరప్రదాయనిగా మారింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులపైన 1,000 కోట్లు ఖర్చు చేస్తే అవి పగుళ్ళు బీటలతో నీటిని ఎత్తిపోయలేక బిక్కముఖాలేస్తే, దివంగత ప్రధాని పివి ఆలోచన మేరకు 91లో పునాది రాయి వేసుకొని 2010లో అత్యంత తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసుకున్న శ్రీరామ్ సాగర్ మిడ్మానేరు ఇందిరమ్మ వరద కాలువ ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్కు కల్పతరువుగా మారింది. శ్రీరామ్ సాగర్ ప్రస్తుతం పూర్తిగా నిండింది. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి మిడ్మానేరు ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్కు అధికారులు వాటర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా మిడ్మానేరుకు 18,500 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ లెక్క మధ్య మానేరుకు అంటే మిడ్మానేరుకు ప్రతిరోజు 1.5 టీఎంసీల నీరు తరలి వస్తోంది. ప్రస్తుతం మిడ్మానేరులో 12.6 టీఎంసీ వాటర్ నిల్వ ఉన్నది. వారం రోజులుగా మిడ్మానేరుకు ఎల్లంపల్లి నుంచి ప్రతిరోజు 3,000 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీరామ్ సాగర్కు 2,00,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉన్నది. మహారాష్ట్రలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ ఇన్ఫ్లో మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ లెక్కన శ్రీరామ్ సాగర్కు వరద ప్రవాహం కంటిన్యూగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ఇందిరమ్మ వరద కాలువ ద్వారా చాలా రోజుల పాటు నీరు మిడ్మానేరుకు రాబోతున్నది. సో దీనివల్ల దిగువ ప్రాంతాలన్నింటికి కూడా ఇబ్బంది లేకుండా పంటలు పండడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో ఇవన్నీ ఏం చెప్పుకుంటే అంటే ఇది వరద కాలువ నాయన, ఈ కాళేశ్వరం నీళ్ళు కావంటే ఎవరు నమ్మకపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు అర్థమవుతున్నది. ఎందుకంటే అది ఆఫ్ చేసిరు కదా. ఒక్కసారి దాన్ని ఆన్ చేసి ఉంటే అవే నీళ్ళు అనుకునేటోళ్ళేమో మళ్ళీ, కానీ అది ఆన్లోనే లేదు కదా. ప్రస్తుతం వరద కాలువ ద్వారా 18,500 క్యూసెక్లు మిడ్మానేరు నుంచి 3,000 క్యూసెక్ల వాటర్ మిడ్మానేరులోకి వస్తోంది. దీంతో పాటు అప్పర్ మానేరు పూర్తి స్థాయిలో నిండింది. దీని నుంచి ప్రతిరోజు 1000 క్యూసెక్ల వరకు వరద మిడ్మానేరుకు వస్తుందని అధికారులు చెబుతున్నారు. సో ఈ రకంగా కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మరి ఓన్లీ ఈ 3 బ్యారేజ్లే కాదు కదా ప్రాజెక్ట్ అంటే, ఇది మొత్తం ఇది అంత ఉంది కదా, ఇది మల్లన్న సాగరు లేకపోతే ఇంకోటి అని. ఇది ప్రాణహిత చేవెళ్ళ ఆ డిజైన్లో భాగంగా ఉన్నదే. కాకపోతే ఏంటంటే వీటి కెపాసిటీలు పెంచిండు. ఇప్పుడు మల్లన్న సాగరు 1.5 టీఎంసీ ఎంతో ఉండే ఆ డిజైన్లో భాగంగా 50 టీఎంసీలు చేసిండు. పనికిరాదు అది. 50 టీఎంసీలు అన్నది ఆ మానవ కట్టడం, మట్టితో నిర్మించిన కట్టడం, పనికిరాని కట్టడం. అది ఒక రకంగా చెప్పాలంటే అది 50 టీఎంసీలు నింపుతలేరు. దాన్ని గట్టిరు, దాన్ని నింపుతలేరు. ఎందుకు నింపుతలేరు అంటే అది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చెప్పింది, ఇది భూకంపాలు వచ్చే ప్రాంతం, ఇది పొరపాటు కనుక ఇది 50 టీఎంసీలు నింపితే కథం అయిపోతారండి జనం. అందుకే భయపడి దాన్ని అట్లా ఆపి 10-12 టీఎంసీలకు మించి ఎక్కువ నింపట్లే. ఇది కథ మనోడిది. మరి ఇప్పుడు ఆ కాళేశ్వరం రిపోర్ట్ ఏడుందా అంటే ఇంకా నడుస్తూనే ఉంది. మరి పబ్లిక్ డొమైన్లో పెడతారట, మరి ఎప్పుడు పెడతారో చూడాలి. అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టే అవకాశం ఉందట. సో ఈ రకంగా గోదావరి మీద అన్ని ప్రాజెక్టులు నిండినాయి. దాంతోపాటు సాగర్ అండ్ కృష్ణా వాటర్ కూడా ఫుల్గా వాటర్ వస్తున్నాయి, ఇన్ఫ్లో బాగుంది. శ్రీశైలం సాగర్కు కూడా పోటెత్తింది వరద. కృష్ణా బేసిన్లో శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,29,000 క్యూసెక్కుల వరద వస్తుంటే 10 క్రస్ట్ గేట్లు ఎత్తి 4,03,000 క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. మొత్తం 10 గేట్లు ఎత్తేసారు శ్రీశైలం ప్రాజెక్టుది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 197 టీఎంసీల దగ్గర నీరు నిల్వ ఉన్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 3,31,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
26 క్రస్ట్ గేట్లు అంటే మొత్తం గేట్లు ఎత్తి 2,93,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ఈ సీజన్లో 3 లక్షలకు పైగా వరద రావడం ఇదే మొదటిసారి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఏది సాగర్ అయితే ప్రస్తుతం 585 అడుగుల దగ్గర నీరు ఉన్నది. పులిచింతల ప్రాజెక్టుకు 2,47,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే 3,10,000 క్యూసెక్లు వదిలారు. ఇక దిగువన ఉన్న ఆల్మట్టికి 87,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తే 1,25,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉన్నది. ఇట్లా అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండినాయి. ఇది కొంత ఆశాజనకమైన మంచి పరిణామం కింద మనం చెప్పొచ్చు. పాపం ఇది ఎక్కడిది? ఇగో నిన్న వర్షాలకు మొత్తం అంత అతలాకుతలమైన చాలా ప్రాంతాలు ముంచెత్తిన వాన. సిద్దిపేట జిల్లా వర్గల్లో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వాన పడ్డదట. వర్గల్ నీట మునిగిన ఏడుపాయల వనదుర్గ గుడి. మెదక్ కామారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షం. ములుగు జిల్లాలో వాగులో పడి మహిళ మృతి. వేలాది ఎకరాల్లో పంట నష్టం. ఇంత ఘోరం చూడండి పాపం. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురంలో నీట మునిగిన పంట పొలాలు మొత్తం ఖతమైపోయినాయి. అన్యాయం. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అడవి సత్యారం బ్రిడ్జిపై ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరద నీరు. రాకపోకలు మొత్తం బంద్. ఇక మనం రెగ్యులర్గా ఆ బీసీ రైతుల పోడు భూముల ఇష్యూ మనం మాట్లాడినాం కదా. ఆ రైతులకు సంబంధించిన ఊరిది దిమ్దా విలేజ్, చింతల మానేపల్లి మండలం, కొమరంభీం జిల్లా. వీళ్ళు ఈ వాగు దాటితేనే వాళ్ళు ఊరు దాటడానికి అవకాశం ఉంటుంది. ఆ వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి. ఇంకా దీంట్లో విషయం ఏంటంటే వాళ్ళందరూ హైదరాబాద్కి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ వీడు మొత్తం పోలీసులను పెట్టిరు. వీడు వార్త రాయడు. ఏమైంది వరదలు రాసింది అంతవరకు అంతే. ఆ రైతులు మళ్ళీ పాదయాత్ర చేసిన రైతులని అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకుపోయారు కదా. వాళ్ళు మళ్ళీ ఊర్లో దింపగానే మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ట్రైన్లో రావాలని ప్లాన్ చేశారు. కానీ రాణిస్తలేరు. మొత్తం వాడ బస్సులు గిస్సులు ట్రాక్టర్లు పెట్టి మొత్తం అంతా బ్యారికేడ్లు వేసి పడేసారు. 100 మంది పోలీసులు ఉన్నారు. నిన్న వాడు వీడియోలు పంపించినారు మనకు కూడా. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నీట మునిగిన పత్తి చేనట. ముంచెత్తిన వర్షపు నీటితో చెరువును తలపిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పంజాబ్ చౌక్, భద్రాచలం వద్ద గోదావరి ఉధృత ప్రవాహం. సో పరిస్థితి కొంత భయానకంగా ఉంది. ములుగు జిల్లాలో ఒక మహిళ కూడా చచ్చిపోయిందట పాపం. తూముల కాల్వపల్లిలోని తూముల వాగులో పడి సోలం గౌరమ్మ 40 ఏళ్ళట పాపం చనిపోయింది ఆమె.